ఒకప్పుడు గంజాయి అంటే అడవుల్లో దొంగచాటుగా సాగు చేసే మత్తు పదార్థం. ఇప్పుడు అదే గంజాయి నగరాల గుండెల్లోకి చేరుతోంది. పాఠశాలల దగ్గర, కాలేజీల వద్ద యువత తిరిగే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొత్త కస్టమర్ల కోసం ముఠాలు వల విసురుతున్నాయి. చిన్న ప్యాకెట్లు, భారీ లాభాలు, వేగంగా విస్తరిస్తున్న డ్రగ్ నెట్వర్క్. కానీ ఈసారి హైదరాబాద్ పోలీసులు వేసిన ఒక్క వల గంజాయి సరఫరా ముఠా గుట్టును రట్టు చేసింది. ఒక బ్యాగ్, 6 నిందితులు, కిలోల కొద్దీ గంజాయి పట్టుబడింది. అసలు ఈ ముఠా ఎంత పెద్దది, నగరంలో ఇంకా ఎక్కడెక్కడ విస్తరించింది? లెట్స్ వాచ్. హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి. ఐటీ, పరిశ్రమలు, విద్య, ఉద్యోగాల కోసం వేలాది మంది ఇక్కడికొస్తూ ఉంటారు. కానీ అభివృద్ధితో పాటు మరో ప్రమాదం కూడా నగరంలో పాతుకుపోతోంది. అదే మత్తు పదార్థాల అక్రమ రవాణా. గంజాయి, డ్రగ్స్, నిషేధిత మాదక ద్రవ్యాల్ని నగరంలోకి తీసుకొచ్చి యువతను లక్ష్యంగా చేసుకుంటున్న ముఠాలు రోజురోజుకు కొత్త మార్గాలు వెతుకుతున్నాయి. అలాంటి ఒక ముఠాపై అత్తాపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ ట్రాన్స్పోర్ట్స్ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది సాధారణ తనిఖీ కాదు, ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పక్కా వ్యూహంతో నిర్వహించిన ఆపరేషన్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోపాల్నగర్ అటవీ ప్రాంతం సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద అనుమానాస్పద కదలికలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం ఎంతవరకు నిజమో నిర్ధారించుకోవడానికి అధికారులు వెంటనే నిఘా ఏర్పాటు చేశారు. ఎవరూ గుర్తించకుండా అక్కడే మాటు వేశారు. కొంతసేపటి తర్వాత వారి అనుమానం నశమైంది. ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి పెద్ద లగేజ్ బ్యాగ్తో అక్కడికి చేరుకున్నాడు. కొద్దిసేపటికే మరో 5 కూడా అక్కడికొచ్చారు. వారి కదలికల్ని గమనించిన పోలీసులు ఇదే సరైన సమయమని భావించి ఒక్కసారిగా దాడి చేశారు. ఎవరూ తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా 6 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్ని పరిశీలించగా అందులో భారీ మొత్తంలో ఎండు గంజాయి బయటపడింది. మొత్తం 8.410 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒక్కో విషయం బయటపడటం ప్రారంభమైంది. నాగ్పూర్కి చెందిన శైలేష్ అనే వ్యక్తి ఈ ముఠాకు ప్రధాన సరఫరాదారుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి మహమ్మద్ ఫైజాన్ బక్షి సుమారు 8.5 కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కి తీసుకొచ్చినట్లు తేలింది. అక్కడితో ఆ సరఫరా ఆగిపోలేదు. నగరంలోకి వచ్చిన తర్వాత గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించే బాధ్యతను సయ్యద్ సాదిక్ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక్కడే ఈ ముఠా వ్యూహం బయటపడింది. పెద్ద మొత్తంలో గంజాయిని ఒకేసారి విక్రయించడం కాదు, చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి వినియోగదారులకు చేరవేయడం. ఇలా చేస్తే పోలీసులకు అనుమానం తక్కువగా వస్తుందని, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చని ముఠా భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఈ గంజాయి ఎవరికి చేరాల్సింది? పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఇలాంటి ముఠాలు ఎక్కువగా యువతను లక్ష్యంగా చేసుకుంటాయి. కాలేజ్ విద్యార్థులు, ఉద్యోగాల కోసం నగరానికొచ్చిన యువకులు, వ్యసనానికి బానిసైన వారే వీరి ప్రధాన టార్గెట్గా మారుతున్నారు. మత్తు పదార్థాల వ్యాపారం వెనుకున్న అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. ఒకసారి వ్యసనానికి అలవాటు పడిన వ్యక్తి తర్వాత దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. చదువు దెబ్బతింటుంది, కుటుంబ బంధాలు దూరం అవుతాయి, ఆర్థికంగా నష్టపోతాడు, చివరకు నేరాల వైపు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే గంజాయి కేవలం ఒక నిషేధిత పదార్థం మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును నాశనం చేసే ముప్పు. ఈ కేసులో 6 అరెస్ట్ చేసినప్పటికీ ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న శైలేష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. అతని ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాల్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ హైదరాబాద్కే పరిమితమా లేక ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు జూన్ 2025 నుంచి జూన్ 2026 వరకు ఒక్క ఏడాది కాలంలోనే హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన 563 STPS కేసులు పరిస్థితిని ఎంత ఆందోళనకరంగా ఉందో చెబుతున్నాయి. ఈ ఏడాది కాలంలో 2513 కిలోల గంజాయి, 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్, 1626 గ్రాముల MDMA, 129 గ్రాముల కొకైన్, 120 గ్రాముల హెరైన్, 570 LSD బ్లాట్స్, 220 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ 22.17 కోట్లకు పైగా ఉండటం మత్తు ముఠాల నెట్వర్క్ ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తోందో స్పష్టం చేస్తోంది. గంజాయి అక్రమ రవాణా అనేది ఇప్పుడు చిన్న చిన్న ముఠాల పని మాత్రమే కాదు, రాష్ట్రాలు దాటే నెట్వర్క్గా మారింది. నాగ్పూర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి గంజాయిని హైదరాబాద్కి తరలించి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్న ముఠాల్ని పోలీసులు వరుసగా ఛేదిస్తున్నారు. అయినప్పటికీ కొత్త మార్గాల్ని వెతుక్కుంటూ మత్తు వ్యాపారులు నగరంలోకి చొరబడుతూనే ఉన్నారు. గంజాయి అంటే చాలామంది కేవలం ఒక మత్తు పదార్థంగా మాత్రమే చూస్తారు. కానీ దాని ప్రభావం ఒక వ్యక్తిపైనే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక తరం మీద పడుతుంది. మొదట స్నేహితుల ఒత్తిడితో, తర్వాత ఆసక్తితో, చివరకు వ్యసనంగా మారే ఈ అలవాటు యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతోంది. వ్యసనానికి బానిసైన వ్యక్తి చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నిటికీ దూరమవుతాడు. డబ్బు కోసం దొంగతనాలు, దాడులు, ఇతర నేరాలకు పాల్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే మత్తు పదార్థాలపై పోలీసులు కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జూన్ 2025 నుంచి జూన్ 2026 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 1550 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 421 మంది పాజిటివ్గా తేలడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలు మత్తు పదార్థాల ముప్పు ఎంత వేగంగా విస్తరిస్తోందో హెచ్చరిస్తున్నాయి. గంజాయి కొనడం, అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం ఇవన్నీ చట్టరీత్యా నేరాలే కాదు, సమాజ భవిష్యత్తుపై దాడి చేసినట్టేనని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మత్తు ముఠాలపై పోరాటంలో పోలీసులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గతంలో కంటే మరింత పెరిగింది. మరోవైపు ఒక సమాచారం, ఒక నిఘా, ఒక మెరుపు దాడి, ఈ మూడూ కలిసి నగరంలోకి చేరిన కిలోల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకునేలా చేశాయి. యువత భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఆపరేషన్ నిదర్శనంగా నిలిచింది. మత్తు మాయలో పడకుండా ఉండటం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి వెంటనే అధికారులకు తెలియచేయడం ఇవే ఇలాంటి నేరాల్ని అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలు. మత్తు పదార్థాలు ఎప్పుడు ఒక వ్యక్తిని మాత్రమే నాశనం చేయవు, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును, చివరికి సమాజాన్ని దెబ్బతీస్తాయి. గంజాయి అక్రమ రవాణా వెనుక కోట్ల రూపాయల వ్యాపారం ఉన్నా దాని బారిన పడేది మాత్రం అమాయక యువతే. ఒకసారి వ్యసనానికి బానిసైతే బయటపడడం చాలా కష్టం. అందుకే మత్తు పదార్థాలపై అప్రమత్తత ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి. పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం కలిసి నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం తన పని తాను చేస్తూనే ఉంటుంది, కానీ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే నిర్ణయమే అసలైన రక్షణ. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తే ఒక చిన్న అప్రమత్తత ఎన్నో ప్రాణాలను, ఎన్నో కుటుంబాలను కాపాడుతుంది.